హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం చేస్తున్నారు? గుమగుమల్లో వెరైటీ బిర్యానీ అండి. ఏం బిర్యానీ చేస్తున్నారు? పన్నీర్ దమ్ బిర్యానీ అండి. వావ్, పన్నీర్ తో బిర్యానీ చేస్తున్నాం. అది కూడా దమ్ స్టైల్లో చేస్తున్నాం, హైదరాబాదీ స్టైల్లో. సో మనం ఫాస్ట్ గానే తినేసేయచ్చు అన్నమాట. ఓకే, మరి పన్నీర్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం కనీసం ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగే మనం బియ్యం ఉడికించుకోవడానికి ఎసరు కూడా పెట్టేసుకున్నాం అండి. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొద్దిగా ఆయిల్ అండి, మనకు బియ్యం కొంచెం పొడి పొడిగా రావడానికి. సో ఇక్కడ అన్నానికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. సో ఇది కొంచెం మరిగితే మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న బియ్యం దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మూత పెట్టేసుకుందాం. సో ఈలోపు పన్నీర్ మ్యారినేట్ చేసేసుకుందాం. జెర్సీ వారి పన్నీర్ వాడుతున్నామండి. సో ఇది మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి దీంట్లో, కాల్షియం ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, హెల్తీ మనకు మంచిగా అది. సో ఇది మనం కట్ చేసేసుకుందాం. సో ట్యూబ్స్ కింద కట్ చేసేసుకుందాం. ఓకే, సో పన్నీర్ పక్కన పెట్టేసుకుందాం. సో ఈ బౌల్లో పెరుగు, పుల్లటి పెరుగు, కొంచెం పుల్లగా ఉండాలి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో సరిపడా ఉప్పు. సో ఫాస్ట్ గా ఎప్పుడైనా టేస్టీగా బిర్యానీ తినాలంటే ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. పన్నీర్ తో లేదా మష్రూమ్ తో ఇలాంటి వాటితో ప్లాన్ చేసుకోవాలి. కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు. సో ఇక్కడ మనకు ఎసరు వచ్చేసిందండి. సో దీంట్లో రైస్ యాడ్ చేసేద్దాము. ఎస్, సో ఆల్రెడీ ఆ ఎసరే మంచి స్మెల్ వస్తుంది కదా, మసాలా దినుసులు, పుదీనా అన్ని దీంట్లో వచ్చేసాయి కదా. రైస్ కూడా ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మనం ఎసర్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లో నిమ్మరసం, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మిర్చి లాంటివి మనం పేస్ట్ లో కూడా వేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే అట్లా ఆపళంగా అయితే బాగుంటుందా? పేస్ట్ లో కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ అండి, ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని. సో పన్నీరే కాబట్టి మనం ఎక్కువసేపు కూడా అట్లా పక్కన పెట్టాల్సిన పని, మ్యారినేట్ ఎక్కువ అవసరం లేదండి. అది కొంచెం చిన్న చిన్న హోల్స్ లా ఉంటాయి కదా, బాగానే పీల్ చేసుకుంటుంది. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు. సో యూజువల్ గా వెజిటబుల్స్ లాంటివి అయితే మనము కంపల్సరీ ఒక 15 to half an hour అంటే అట్లా పెడితే మినిమం టైం అంతా పెట్టాల్సి వస్తుంది బాగా, అంటే ఆ మసాలా పట్టుకోవడానికి. సో దీనికి అవసరం లేదు, మనకి ఇమీడియట్ గా చేసేసుకున్నా కూడా అంత టేస్ట్ అనేది బాగానే ఉండదు. yes, సో ఇది మనకు రెడీ అయ్యేంత వరకు దీన్ని కాసేపు పక్కన పెట్టండి. ఓకే, సో ఈలోగా మేము చిట్కా చూసేస్తాం. రైట్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మామూలుగా మనం కొబ్బరి నీళ్ళు తాగుతాము, కొబ్బరి రకరకాల కూరల్లో ఉపయోగిస్తాము, స్వీట్స్లో వాడుకుంటూ ఉంటాం. అలాగే కొబ్బరి పాలను కూడా కూరల్లో వాడతాం, బిర్యానీలో వాడతాం, రకరకాల స్వీట్స్లో వాడుతూ ఉంటాం. కొబ్బరి పాలతో ఇంకో ఉపయోగం కూడా ఉందండి. కొబ్బరి పాలు బాగా తలకు పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసేస్తారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో అయిపోవచ్చింది. సో ఈలోగా మనం అడుగు మందంగా గల గిన్నెలోకి, సో ఎందుకంటే దమ్ ఇస్తాం కాబట్టి ఇది కొంచెం మందంగా ఉంటే మనకు బాగుంటుంది, మాడకుండా ఉంటుంది. సో దీంట్లోకి మనం ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం పన్నీర్. సో ఇది కొంచెం మనం సమంగా పరుచుకోవాలి. సో బియ్యం కూడా వార్చుకోవాలండి. పెట్టేసి సో ఈ పన్నీర్కి అయితే మనం కొంచెం తక్కువ టైం పెడితే సరిపోతుందేమో కదా రాజు గారు? అవునండి. దమ్ మామూలుగా మనం పెట్టుకునే వెజిటేబుల్స్ కానీ వేరే దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ టైంలోనే సరిపోతుందండి. సో ఈ రైస్ దీంట్లో వేసేసుకున్నాం. సో దీన్ని కూడా సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీనిపై నుండి కుంకుమ పువ్వు కలిపిన పాలండి. సో స్టవ్ ఆన్ చేసేద్దాం. సో కొద్దిగా నెయ్యి. ఓకే. సో ఈ బిర్యానీ ఇలా ప్రాసెస్లో ఉండగానే మనకి మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక ఫుల్ కుక్ అయిపోతే అని ఎదురు చూడాల్సి వస్తుంది. సో వేయించిన ఉల్లిపాయలు, ఓకే, కొద్దిగా పుదీనా. సో మూత పెట్టేసి, సో దీనికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కువ టైం అక్కర్లేదండి. ఓకే. సో జస్ట్ ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉంటే, సో కాసేపు అలా వదిలేసి స్టీమ్ దిగిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో వెయిట్ చేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకే. బిర్యానీ స్మెల్ చాలా బాగుంటుంది. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంటే మనకి వాసనకే కొంచెం ఆకలి ఎక్కువ వేసేస్తుంది, సగం కడుపు నిండిపోతుంది. అది కూడా ఉంది. రెండు ఉన్నాయి. సో దీంతో పాటుగా ఆనియన్ రైతా ఉంటే సూపర్. ఓకే, మరి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం, తరిగిన పచ్చిమిరపకాయలు, నూనె, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. బిర్యానీ గిన్నెలో పన్నీర్ మిశ్రమం వేసి సమంగా పరచాలి. దీనిపై నుండి అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా వేసి మూత పెట్టి దమ్ మీద ఉడకబెట్టాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఓకే, మరి పన్నీర్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు? అదే పన్నీర్ కూడా మంచి ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా ఉంటే ఏంటంటే మనకి కొంచెం పీస్ అలాగే ఉంటుంది. సో టేస్ట్ కూడా మనకు బాగా తెలుస్తుంది. లేకపోతే మెదిగిపోయి మ్యాష్ అయినట్టు అయిపోయి మొత్తం రైస్తో పాటు కలిసిపోతుంది అనమాట. ఓకే ఓకే, బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ పన్నీర్ మీరు అన్నట్టు చాలా ఫ్రెష్గా ఉంది, జెర్సీ పన్నీర్. అండ్ ఫ్లేవర్స్ అయితే వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా మంచి టేస్టీ బిర్యానీ తినాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆప్షన్ గా ఈ రెసిపీ పెట్టుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి.